జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. రే కన్నయ్య, ఏంటి మేడం? నీకు మీ శ్యామమ్మ అఖిల్ సార్ ఇద్దరు ఎలా పరిచయం అయ్యారు? ఎందుకు మేడం? ఆ, ఆ, అంటే నీకు ఫీజు కడుతుంది కదా, వాళ్ళ గురించి తెలుసుకుందామని. అయితే ఓకే మేడం. ఫస్ట్ టైం మేము ఎలా కలిసామంటే మేడం, స్కూల్లో కొంతమంది పిల్లలు టీస్ చేస్తుంటే శ్యామమ్మ అఖిల్ సార్ వచ్చి అలా చెయ్యొద్దు అని చెప్పారు. మేడం, మా స్కూల్ వచ్చేసింది. థ్యాంక్ యూ మేడం. ఓకే, బాయ్. కన్నయ్య, శ్యామమ్మ, కన్నయ్య, నువ్వు ఇంట్లో కేక్ కట్ చేసావా? ఓ కట్ చేశాను శ్యామమ్మ. నిన్న మీరు నాకు ఇచ్చిన డ్రెస్ చూసి మా అమ్మ చాలా సంతోషపడింది. మీకు థ్యాంక్స్ చెప్పమని చెప్పింది. రక్త సంబంధం ఎంత దూరంలో ఉన్నా కలుపుతుంది అంటే ఇదేనేమో. ఏమే శ్యామా, కన్నయ్య నీ కొడుకని తెలియకుండానే కన్న కొడుక్కి చేయాల్సినవన్నీ చేస్తున్నావు. వాడికి డబ్బులు కట్టి చదివిస్తున్నావు, ఇంటికి తీసుకెళ్ళి నచ్చినవి తినిపించావు, అంతేకాకుండా పూజ కూడా చేయించావు. నిన్న బర్త్డేకి కేకు డ్రెస్సు కొనిచ్చావు. రే కన్నయ్య, తను నీ అమ్మని తెలియకుండానే తన దగ్గర నుండి అమ్మ ప్రేమని పొందుతున్నావు. అదృష్టం అంటే నీదేరా. ఛ! కన్నయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ శ్యామ అఖిల్ని కలవకూడదు. కన్నయ్య వాళ్ళకి దూరంగా ఉండాలి. ఏం చేస్తే కన్నయ్య వాళ్ళకి దూరం అవుతాడు? ఎస్, ఇది కదా నాకు కావాల్సింది. చూడు కన్నయ్య, ఇక నిన్ను ఏం చేస్తాను. పూర్ణ, కోటి, ఏంటి మేడం? పూర్ణ, నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి, జాగ్రత్తగా వినండి. చెప్పండి మేడం. ఐశ్వర్య అక్క ఫారెన్ వెళ్తుందంట. నా వర్క్ అవగానే నేను వెళ్ళిపోతాను. మేడం, అది నాకు అర్థమైంది కోటి. మీ ప్రాబ్లం ఏంటో, మీరేం ఆలోచిస్తున్నారో నాకు అర్థమైంది. మీరేం భయపడకండి. ఇక్కడ దగ్గరలో ఉన్న ఊర్లో మీకు పని చూసి పెట్టాను. అక్కడ మా డాడీ వాళ్ళ తమ్ముడుంటారు, నాకు బాబాయ్ అవుతారులే. అతను మీకు కావలసిన సరుకులు, వస్తువులు అన్నీ ఇస్తారు. రేపు మార్నింగే బయలుదేరండి. నేను మీ గురించి అన్నీ చెప్పి పెట్టాను. అంటే మేడం, ఇప్పటికిప్పుడు వెళ్ళడం అంటే కష్టమవుతుందేమో. ఎందుకు? ఇక్కడ నేను ఉండడం లేదు కదా. డబ్బులకి, వస్తువులకి, సామాన్లకని, కూరగాయలకని మీరు చాలా ఇబ్బంది పడతారు. అందుకే నేను మీ బాక్కోరే చెప్తున్నాను, వెళ్ళండి. అక్క చూసుకున్నట్టే వాళ్ళు కూడా మిమ్మల్ని బాగా చూసుకుంటారు.
అది కాదు మేడం. ఇక్కడ బాబు పెద్ద స్కూల్లో చదువుతున్నాడు, మంచి మార్కులు తెచ్చుకుంటున్నాడు. వీడు రేపు పెరిగి పెద్దయ్యాక మంచి ఉద్యోగం తెచ్చుకుంటే ఆ పేరు మీకే వస్తుంది కదా మేడం. కన్నయ్య చదువు మధ్యలో ఆపేసి వెళ్ళడం నాకెందుకో ఇష్టం లేదు మేడం. నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు పూర్ణ. ముందు నేను బాబు గురించి ఆలోచించిన తర్వాతే ఈ డెసిషన్ తీసుకున్నాను. ఆ ఊర్లో పెద్ద స్కూల్ ఉంది, అందులో కన్నయ్యని జాయిన్ చేయించమని మా బాబాయ్కి కూడా చెప్పాను. ఇంకొకసారి ఆలోచించండి మేడం. అక్కడ ఎంత పెద్ద స్కూల్ ఉన్నా అక్కడ కన్నయ్య చదువుకి ఆటంకం కలుగుతుంది. మధ్యలో జాయిన్ చేస్తే పాఠాలు కూడా అర్థం కావు. కన్నయ్య చాలా ఇబ్బంది పడతాడు మేడం. వాణ్ణి ఇబ్బంది పెట్టి అక్కడుండే కన్నా కలో గంజా తాగి ఇక్కడే ఉంటాం మేడం. అసలు మీ ప్రాబ్లం ఏంటి పూర్ణ? నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదా? మీకు మీరే ఏదేదో ఊహించుకుంటున్నారేంటి? అక్క ఎప్పుడైనా మిమ్మల్ని గాని కన్నయ్యని గాని ఏవైనా ఇబ్బంది పెట్టిందా? అలాంటిదేం లేదు మేడం. ఐశ్వర్యమ్మ మాకు చాలా మేలు చేశారు. తన మేలు ఎప్పుడూ మర్చిపోము. మీరేం చెప్తే అది చేస్తాం. కానీ సిటీ వదిలి వెళ్ళలేం మేడం. ఛ! ఇంత చెప్పినా కూడా నా మాట వినిపించుకోవడం లేదంటే ఏమనాలి? కోటి, మేడం, మీరిక్కడే ఉంటే మీరు చాలా కష్టాలు పడతారు. ఒక్క పూట కాదు కదా, అసలు గుప్పెడు అన్నం కూడా దొరకదు. ఎవరు నాలాగా సాయం చేయరు. ఎవరి బ్రతుకులు వాళ్లవే. ఇంట్లోకి ఏ సరుకులు కావాలన్నా రేట్లు విపరీతంగా ఉన్నాయి. కోటి, మేడం, మీరు కనుక అక్కడికి వెళ్తే మీరు ఉండడానికి ఇల్లు ఉంటుంది, తినడానికి 3 పూట్ల తిండి ఉంటుంది, కన్నయ్య చదువుకోవడానికి పెద్ద స్కూల్ కూడా ఉంటుంది. అంతేకాకుండా ప్రతిరోజు సాయంత్రం అయ్యేసరికి నీకు క్వార్టర్ మందు కూడా దొరికేలా ఏర్పాటు చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.